హాయ్ గైస్, రీసెంట్గా యూట్యూబ్లో కడలి సత్యనారాయణ రౌతు అని చెప్పి ఒక పర్సన్, మెయిన్గా ఒక బుక్ రైటర్ అనమాట. తను 4 బుక్స్ రాసింది. సో తనను ఒక ఇంటర్వ్యూయర్ అయితే ఇంటర్వ్యూకి పిలిచాడనమాట. తను దాదాపుగా 1 అవర్ 10 మినిట్స్ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఒక డైలాగ్ ఏంటంటే, ఆడపిల్లలకి సొంతిల్లు ఉండదు, ఉంటే నానిల్లు ఉంటుంది, లేకపోతే భర్తిల్లు ఉంటుంది, సొంతిల్లు ఎక్కడ ఉంటుంది అని చెప్పి క్వశ్చన్ చేసిందనమాట. ఈ యొక్క పార్ట్ యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా కానీ చాలా వైరల్ అవుతుంది. బట్ యాక్చువల్గా అక్కడ జరిగింది ఏంటి అంటే, తను ఒక సినారియోని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట ఆ ఇంటర్వ్యూలో. ఏమని అంటే, ఒక లేడీ ఒక ప్రాబ్లం వచ్చి అంటే ఏదో గొడవ అయ్యి వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఇంటికి వెళ్తే, వాళ్ళ ఫాదర్ నీకు మ్యారీడ్ కదా, నువ్వు ఎందుకు ఇంటికి వచ్చావు అన్నట్టు మాట్లాడతారు అని చెప్పి, ఆడపిల్లలకి సొంత ఇల్లు ఉండదు సో అన్న ఆ పర్స్పెక్టివ్లో చెప్పింది. సో ఆ ఎంటైర్ ఇంటర్వ్యూ వింటే మనం కన్విన్స్ అవుతాము. బట్ ఎప్పుడైతే ఆ పర్టికులర్ పార్ట్ మాత్రమే తీసుకొని మాట్లాడుతున్నారో, అదేదో బాయ్స్ని క్రిటిసైజ్ చేసినట్టు, ఓన్లీ గర్ల్స్ని ఏదో చేసినట్టు మనకు అనిపిస్తుంది అనమాట. బట్ తను చెప్పింది ఏంటంటే, లేడీస్ కూడా ఇండిపెండెంట్గా ఉండాలి, ఇండిపెండెంట్గా కష్టపడి ఏదో ఒకటి వాళ్ళకంటూ వాళ్ళు అచీవ్ చేసుకోవాలని చెప్పింది. అండ్ ప్రజెంట్ జనరేషన్లో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. దాని అర్థం ఏదో మగవాళ్ళు మంచిగా లేరనో, లేకపోతే మగవాళ్ళు లేడీస్ని సప్రెస్ చేస్తున్నారనో కాదు. బట్ లేడీస్ కూడా ఇండిపెండెంట్గా ఉండాలి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మేము థాయిలాండ్ వెళ్ళినప్పుడు అనమాట, అక్కడ ఒక ఉమెన్ నన్ను క్వశ్చన్ చేసింది. ఏంటంటే, లైక్ ఫారిన్ కంట్రీస్లో అన్నిట్లో ఒక టాక్ ఉందంట, అదేంటంటే ఇండియన్ ఉమెన్ వర్క్ చేయదు అని చెప్పి. సో మీరు ఓన్లీ హౌస్ వైఫ్స్గా ఉంటారంట కదా అని అడిగింది. సో ఆ స్టీరో టైప్ అనమాట, మన గురించి అంతలాగా అనుకుంటారంటే ఇండియన్ ఉమెన్స్ ఓన్లీ హౌస్ వైఫ్సే అన్నట్టు. నాకు అప్పుడు అనిపించింది, అదేంటి కరెంట్ జనరేషన్లో ఉమెన్స్ వర్క్ చేస్తున్నారు కదా ఇండియాలో కూడా అని చెప్పి. సో ఆ ఇండిపెండెన్స్ అనేది ఆబ్వియస్గా అవసరం అండ్ మనం మారాలి. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇద్దరం కష్టపడితే కానీ నడవని టైమ్స్ అనమాట. సో ఆ పర్స్పెక్టివ్లో మాట్లాడని తీసుకెళ్ళి ఏదో బాయ్స్ని కించపరిచింది అన్నట్టు పోర్ట్రే చేయడం ఎందుకో నాకు కరెక్ట్ కాదనిపించింది. అఫ్కోర్స్ ఆ స్టేట్మెంట్ డైరెక్ట్గా వింటే తప్పు అనిపిస్తుంది, కానీ తను చెప్పిన సినారియోతో వింటే మాత్రం అంత తప్పు అనిపించదు. ఈవెన్ తను చాలా పాయింట్స్ మాట్లాడింది, వ్యాలిడ్ పాయింట్స్. లైక్ ఇన్నర్ వేర్స్ కానీ అండర్ వేర్స్ కానీ బయట ఆరేసుకోవడానికి కూడా చాలా షైగా ఫీల్ అయిన డేస్ ఉన్నాయంటే, అవన్నీ పాస్ట్లో జరిగాయి అనమాట. ఇప్పుడు అలా ఉందే అని చెప్పి నేను ఒప్పుకోను. బట్ పాస్ట్లో ఒకప్పుడు ఉన్నాయి అలా లేడీస్ అందరూ లైక్ బాయ్స్ ముందుకు వచ్చి మాట్లాడడానికి భయపడిన డేస్ కూడా ఉన్నాయి. సో వాటిలన్నిటిని మనం ఓవర్కమ్ చేసి ఇక్కడికి వచ్చాము. సో ఇప్పటికీ అక్కడక్కడ అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ లేడీస్ ప్రాబ్లమ్స్ గురించో లేకపోతే లేడీస్ గురించి సపోర్ట్ చేస్తూ మాట్లాడినంత మాత్రాన దాని అర్థం జెంట్స్ని తక్కువ చేసినట్టు కాదు. ఇట్స్ లైక్ ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించిన ఇంటర్వ్యూ అనమాట. అది కాస్త ఏదో బాయ్స్ని నెగిటివ్గా మాట్లాడినట్టు, బాయ్స్ గురించి తక్కువ చేసినట్టు అందరు తీసుకోవడం నాకెందుకు కరెక్ట్ అనిపించలేదు. ఒకసారి మీరు ఆ ఇంటర్వ్యూ చెక్ చేయండి. ఆబ్వియస్గా మీ పర్స్పెక్టివ్ తన మీద, తను చెప్పిన పాయింట్స్ మీద మారే ఛాన్స్ ఉందన్నమాట.